ఉమ్. ఇప్పుడు స్టార్ట్ అయింది యా రికార్డ్ వస్తుందా? ఏ వాట్ ఈస్ దిస్ మ్యాన్, డిఫరెంట్ వస్తుంది వస్తుంది. డిఫరెంట్ మోడ్స్. ఒక నిమిషం ఆగు. ఉమ్. అండ్ ఇంకోటి ఏంటంటే టు బి ఆనెస్ట్ నేను ఆప్షన్ చూసేటప్పుడు తెలిసింది ఆ, కాస్త అలా నువ్వు మనం చేసిన టీంలో చూడు అక్కడ బ్యాట్స్మెన్ ఎంతమంది బౌలర్ ఎంతమంది ఉన్నారు చూడు వాళ్ళిద్దరు కలిపితే ఉన్నంత ఆల్రౌండర్స్ ఉన్నారు అక్కడ. అది నెంబర్ ఆఫ్ ఆల్రౌండర్స్ చాలా 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 ఎస్, ఎక్కువ. యూజువల్లీ లాస్ట్ 4-5 సీజన్స్ నుంచి సిఎస్కే బ్యాటింగ్ డెప్త్ ఎప్పుడు 10th దాకా వెళ్తుంది, 9th దాకా అవును వెళ్ళిపోతుంది. అవును 10th దీపక్ చహర్ ఆడేవాడు, అవును. తుషార్ దేశ్. ఇందాక మన మన శార్దుల్ ఎంతమంది శార్దుల్ ఉన్నప్పుడు శార్దుల్. మన వ్యూ అక్కడ వచ్చింది, ఇప్పుడు రావట్లేదు ఏంటి? మన ముగ్గురిది రైట్ సైడ్ లో. ఏంటి నాకు వస్తుంది. వస్తుందా? కనిపిస్తుందా? మనం కనిపించట్లేదు మాది మాకు కనిపిస్తుంది అంటే మనం జనరల్లీ వాయిస్ ఇది రావట్లేదు మన ఓన్లీ స్క్రీన్ వస్తుంది నాకు తెలిసి. ఓకే. ఏమో ఏమైందో మరి. సర్లే. అండ్ అలా అప్పుడప్పుడు దీంట్లో ఒకటి ఏంటంటే ఎప్పుడన్నా కాస్త అలా ఉమ్. రెస్ట్ అనుకున్నప్పుడు ఖలీల్ అహ్మద్ ని ముఖేష్ చౌదరితో రీప్లేస్ చేస్తే చేస్తారు అలా కాస్త నో, ఉమ్. నో, నో, నాట్ ఓపెనింగ్. ముఖేష్ చౌదరి, అంశుల్ కంబోజ్. అంశుల్ అంశుల్ కంబోజ్, కంబోజ్, యా యా సారీ అంశుల్ కంబోజ్, యా దట్ గై ఇస్. యా ట్రూ. అంశుల్ కంబోజ్ కరెక్ట్ ఉమ్. వేస్తారా. ఉమ్. ఆడిని యాక్చువల్లీ ఇప్పుడు కూడా సమ్వేర్ అయినా ఒక ప్లేస్ ఒకటి తెచ్చుకొని మరి వాడిని నడిపిస్తారని అనుకుంటున్నాను కానీ, బట్ చూడాలి. Yeah, మరి చూడవుతాడు ఒకవేళ అవును నడిపిస్తాడు. నాకు ఇండియా పర్స్పెక్టివ్ లో అంశుల్ కంబోజ్ ఒకవేళ ఇన్ లాంగ్ రన్ మంచి ఫాస్ట్ బౌలర్ కింద గ్రూమ్ చేసుకోవచ్చు. అంశుల్, అవును. మొన్న అంశుల్ రీసెంట్ కంబోజ్ టైమ్స్ కూడా రంజీ ట్రోఫీలో అంశుల్ కంబోజ్ కూడా ఉన్నాడు కదా ఇంకా. ఉన్నాడు ఉన్నాడు. ఉన్నాడుగా మీకు అంశుల్ కంబోజ్. మీకు బాగానే ఉంది చెప్తున్నారు, ఎందుకు చాలా మంది పోర్ అంటున్నారు? ఇప్పుడు అవన్నీ అబద్ధం చేయడానికే స్ట్రాబెరీ ఫార్మర్ రెడీగా ఎస్, కూర్చున్నాడు అలా ఎస్. కండ్ల పెంచి. అందరు ఏం చేస్తాం, స్ట్రాబెరీ ఫార్మర్ కి మరి అంతమంది అగేన్స్ట్ అయితే ఏం చేస్తాం చెప్పు. అదే కదా. ఫిట్నెస్ లేకపోతే తీసేసినందుకు అంత అగేన్స్ట్ అవ్వాలా? అది ఉమ్. అదే అదే ఈ టీం వెళ్తుంది అక్కడ చూడు. నాకెందుకో అయ్యో అంటే ఆ, కొంచెం అన్నట్టు అనిపిస్తుంది కానీ రాహుల్ త్రిపాఠి ఆల్వేస్ సీమ్డ్ లైక్ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ అనిపిస్తుంది. ఆ వైబ్ కానీ, అంటే అతను ఉండే రిలాక్స్డ్ అది ఉంటుంది చూడు. అవును. దట్ యూఆర్ ఇన్ దట్ ఆర్పిఎస్ ఆ ట్రాన్స్. అవునవునవును. సో అందుకు దీపక్ కూడా దీపక్ కూడా స్పిన్ ట్రాక్స్ మీద చాలా బాగుంటుంది. అప్పుడు మిమ్మల్ని ఓడించాడుగా ఎల్ఎస్సి, ఇతను మార్కెస్ స్టోయినిస్ కలిసి. సో ఐ థింక్ ఐ థింక్ సో. పొటెన్షియల్ క్యాండిడేట్స్ ఫర్ క్వాలిఫైయింగ్ అండ్ ఆల్సో ఫర్ ఫైనల్స్ హోప్ఫుల్లీ. ఐ ఐ థింక్ సో. యా. క్వాలిఫైయింగ్ వరకు ఫైన్ కానీ, బట్ ఫైనల్స్ ఫైనల్లీ ఇంకా డిపెండ్స్ ఆన్. అలా తలా టాప్ ఫైవ్ చెప్పేయండి సరదాగా టాప్ 4 టీమ్స్. టాప్ ఫోర్ టీమ్స్. ఒక్కొక్కరిది నీదేంటి సాకేత్. టాప్ వన్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఓకే. నంబర్ 2 ఫర్ మీ పంజాబ్ కింగ్స్ దిస్ టైమ్. ఓకే. నంబర్ 3 చెన్నై. ఓకే. నంబర్ 4 గుజరాత్. నైస్. గుజరాత్ ఆర్ ముంబై, డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. ఈ రెండిట్లో ఒకటి. సో యా, టాప్ 3 అయితే ఫిక్స్. నంబర్ 4 ఈ రెండింటి మధ్యలో టాస్ అప్. నైస్. మీకు? బిగ్ మా. సన్ రైజర్స్ ఫర్ షూర్, మ్మ్. మ్మ్. అండ్ సేమ్ పంజాబ్ కింగ్స్ సెకండ్ ది. మ్మ్. థర్డ్ ది లక్నో సూపర్ జాయింట్స్. మ్మ్. ఫోర్త్ ది సిఎస్కే. అంటే కొంచెం డిఫరెంట్ పిక్ కానీ ఎందుకో అంతే ఆ అంతే అంతే. బ్యాటింగ్ ఆర్డర్ వర్కౌట్ అయితే. నాకు ఏంటి యాక్చువల్లీ కొంచెం అదే
లక్నోది కొంచెం అనిపిస్తుంది. బౌలింగ్ స్టేబుల్ ఉంటే కొంచెం లక్నో బ్యాటింగ్ ఆర్డర్ కూడా ఉండే ఛాన్స్ ఉన్నట్టు అనిపించింది నాకు కూడా. నేను అందుకే యాక్చువల్లీ నా ఫోర్త్ పిక్ కూడా అదే అనిపించింది. చెన్నై, ఎస్ఆర్హెచ్, పంజాబ్ ఆబ్వియస్లీ 3 అనేది కామన్, నో ప్రాబ్లమ్ ఇన్ దట్. ఫోర్త్ పిక్ నాకు గుజరాత్ కి లక్నోకి మధ్య నాకు కొంచెం కొడుతూ ఉండే లిటరలీ. బికాజ్ వాళ్ళకి సిమిలర్ టు ఎస్ఆర్హెచ్ పొటెన్షియల్ ఉంది ఇప్పుడు స్కోర్ చేయగలిగితే, ఒకవేళ వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ వర్కౌట్ అయితే. వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ హిట్ అయితే లిటరలీ చాలా మంచి పొటెన్షియల్ ఉంది లక్నోకి. లక్నో అయితే మీరు లక్నో అంటారు, ఎవరి బదులు జీటీ బదులా? మేబీ జీటీ ఆర్ లక్నో, నేను చెప్పలేను జీటీ కూడా, ఎందుకంటే జీటీ తక్కువ అంచనా వేసేది లేదు, జీటీ చాలా ఇది ఉంది. సో ఫోర్త్ పొజిషన్ నాకు ఓపెన్ జీటీ ఆర్ లక్నో రెండిట్లో. ముంబై అయితే కాదంటారు మీరు? నాకైతే ముంబై ముంబై కాదు, కాదు. నాకు పర్సనల్ మీరు ముంబై కాదు. పంజాబ్ మీ ఇద్దరు వస్తా అనుకుంటున్నాం, మీ ఇద్దరు. యా పంజాబ్ ఆబ్వియస్లీ, నేను for sure. పంజాబ్ for sure. డెఫినెట్లీ పంజాబ్ ఇంకా నాకు ఇంకా ఎస్ఆర్హెచ్ కానీ టాప్ 1 లో ఉండే ఛాన్సెస్ అనిపిస్తుంది పంజాబ్ నాకు ఉన్నాయి. ఎందుకంటే SRH కంటే పంజాబ్ లో వీక్నెస్ లేదు, అవును వీక్నెస్ అందరూ ఉన్నారు. కనిపించట్లేదు, ఎక్కువ శాతం కనిపించట్లేదు. సో మంచి టీం, చాలా మంచి టీం. సో పంజాబ్ డెఫినెట్లీ. నాకు పంజాబ్ మెయిన్ థింగ్ ఒకటి, రికీ పాంటింగ్ స్టేస్ ఎయిర్ ఫ్యాక్టర్ 2020 డీసీ యాస్టీస్ రిపీట్ అయితే చాలు, హ్యాపీ. అదే పెద్ద. సో నాకేంటి, పంజాబ్ గెలవాలి గెలవాలి గెలవాలి, ఫైనల్స్ దాకా రావాలి, ఫైనల్స్ లో మా చేత ఓడిపోవాలి. మాకు అదే కావాలి. అయితే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ స్ట్రాబెరీస్ తింటాడు అయితే మా ప్లేయర్. స్ట్రాబెరీస్ కాకపోతే కుక్క కొట్టమను బ్రో, ఎవరికి ఎక్కువ కొడతాడు. మీ మీద బాల్ కొట్టి 6 అలా. రుతురాజ్ గైక్వాడ్ ప్రతిసారి ధోని తీసుకొస్తే కప్పు, ఈసారి రుతురాజ్ గైక్వాడ్ వెళ్ళి కప్పు తీసుకొచ్చి ధోనికి ఇచ్చి అలా లేపి రిటైర్ అయిపో బ్రో అంటాడు. అది ఆ రోజు షేన్ వాట్సన్, ఈ రోజు లక్ష్మీ రవీంద్ర, బ్రో ఈ 2 పేర్లు గుర్తుపెట్టుకో. మీ ఇంట్లో బిర్యానీ తిన్నాక ఫుల్ ఉంటే కడుపు ఎక్కువ ఆశపడద్దు అంటారు, కడుపు కాడైతే అంటారు. మీరు అదే పొజిషన్ లో ఉన్నారు, పర్లేదు, ఎంతున్నా కానీ ఏం పర్లేదు. కిల్లింగ్ లెక్క చీత అనుకుంటూ వస్తే కష్టం. సో అంటే అట్లీస్ట్ ఈసారైనా లాస్ట్ ఇయర్ అంటారా? సరే అలా వద్దనుకుంటే ఇప్పుడు ఏముంది, ఇప్పుడు సరే మా టీం ఇన్నున్నా కడుపు నిండదు అంటే సరే మీరు కూడా కొంచెం దాని గురించి ఆలోచించి, మీకు కూడా ఒకటి ఉంది కదా, వద్దనుకొని పంజాబ్ కి వచ్చు కదా, ఒక్క కప్పు కూడా లేదు పంజాబ్ కి ఇవ్వచ్చు కదా. పంజాబ్ ఇచ్చిన మీకు కాదు మాకు కాదు, పంజాబ్ వచ్చిన హ్యాపీనే. కాకపోతే మీరు పంజాబ్ ఎస్ఆర్హెచ్ ఫైనల్ అంటే అది కొంచెం ఇది. మరి ఇంత క్రేజీగా ఆలోచిస్తే మరి అందరం లైట్ తీసుకొని విరాట్ కోహ్లీకి ఇచ్చేద్దాం, అది బెస్ట్ పాపం. అది కూడా 16 సీజన్లు నాకు అక్కడ పంజాబ్ మీద అది కాదు, బాధ కాదు, శ్రేయస్ అయ్యర్ మీద జాలి అంతే. ఇంకా జెన్యున్లీ మంచి టీం. అంటే స్టార్ట్ అవబోతుంది. విరాట్ కోహ్లీ ఒక్క కప్పు, బాగుంటది, ఒకటే కప్పు, తర్వాత నెక్స్ట్ ఇయర్ కనపడ్డు వెళ్ళిపోతాడు, పర్లేదు, ఒకటే కప్పు. స్ట్రాబెరీ ఫార్మర్ వెళ్ళిపోతాడు, నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఒక సర్వీస్ చేసిన నేషనల్ టీమ్ కి వెళ్ళిపోయాడు, ఇంకా ఫేర్వెల్ అనేది దొరకలేదు, ఒక ప్రాపర్ క్రేజియస్ట్ ఫేర్వెల్ దిస్ టైమ్. ఆర్ సిఎస్కే అవర్ అనాలిసిస్ ఎక్స్పర్ట్ అండ్ దట్ జడ్డు బాయ్ విల్ గివ్ అనిపిస్తుంది నాకెందుకో ఈ సీజన్ అశ్విన్ కూడా కొంచెం ఒక డిఫరెంట్ అశ్విన్ మనం చూడొచ్చేమో అని ఒక ఉంది, తెలియదు మరి. రిటైర్ అయిపోయాడు, మళ్ళీ వస్తున్నాడు ఇప్పుడు, అది బ్యాక్ టు సిఎస్కే. ధోనీస్ గిఫ్ట్ అంట, ఫైనల్ టెస్ట్ కి ఏదో 100th టెస్ట్ అనుకుంటా, రామంటే ఆప్షన్ లో తీసుకొని అలా మన టీమే అన్నాడంట మరి. అది వ్యవహారం. చూద్దాం ఏదైతుందో. నాకు సిఎస్కే వస్తుంది అనిపిస్తుంది, కానీ సిఎస్కే టీం రావద్దు అని ఉంది మనసారా. నాకు మనస్ఫూర్తిగా రావద్దు అని కోరుకుంటున్నా సిఎస్కే. పక్క నుంచి బెంగళూరు వచ్చినా హ్యాపీ. ఇంకొక వాట్సాప్ ని తీస్తారు మా లోపల నుంచి, ఎందుకులే ఇప్పటికే గాయాలు ఉన్నాయి 2018 పర్లేదు, మీరు కూడా గాయాలు చేశారు 2016 లో పాపం ఒక బుడ్డ టీం కి. ఎవరో వచ్చాడు కొట్టాడు, మళ్ళీ కనపడలేదు. వాళ్ళు ప్రతిసారి మాకు రైవల్స్ అనుకుంటారు, నాకు అదే
వాళ్ళు మీకు కాదు రైవల్స్, వాళ్ళు కోల్కతాకి రైవల్స్ యాక్చువల్లీ. వాళ్ళని కోల్కతా కన్నా ఎక్కువ మేమే కొట్టాం తెలుసా. నేను కానీ లెక్కేసా. కోల్కతాతో వాళ్ళు కొట్టించుకున్నారు కదా ఒరే మరి మేము 49కి. కీ మూమెంట్స్ లో కొట్టాం. ఫైనల్స్, సెమీఫైనల్స్, వాళ్ళని అదేంటి ఫైనల్స్ లో క్వాలిఫై చేయకుండా పోవడం, ఇన్ని కీ మూమెంట్స్ లో కొట్టాం వాళ్ళని. సో దే జస్ట్ డోంట్ వాంట్ టు అడ్మిట్ మ్యాన్. సరే విరాట్ కోహ్లీ రేపటి మ్యాచ్ 973 గుండెల మీద ఎనీవే కొట్టారు ఇప్పుడు. ఎనీవే ఆర్సీబీ టాపిక్ మీద ఉన్నాం కాబట్టి ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ ప్రెడిక్షన్స్ ఏంటి? ప్లేయింగ్ లెవెన్స్ ఏంటి ఐ క్విక్? గెస్ ఫస్ట్ మ్యాచ్ విల్ గో టు ఆర్సీబీ అని ఆర్సీబీ అనుకుంటున్నా నేను. కొంచెం అలా కొంచెం కాక మీద ఉంటారు. నాకు ఈడెన్ గార్డెన్స్ కాబట్టి కేకేఆర్ అనిపిస్తుంది. నాకు ఎందుకో ఫస్ట్ అది లైన్కి వెళ్ళిపోద్ది, అది ఇంటికి వెళ్ళిపోతారు అది. అర్థం కావట్లేంటి. ఫస్ట్ మ్యాచ్ కాబట్టి ఒక ఉత్సాహంలో ఊపేస్తారు. అది రెండు ఒక మూడు రెండు గెలిచి మూడు ఫస్ట్ ఒక ఫస్ట్ రెండు రెండు మూడు మ్యాచ్లు లైన్లు గెలిచిన తర్వాత దాని తర్వాత మ్యాచ్ అన్ని అలా లైన్ గా అలా వెళ్ళిపోద్ది. ఇంటర్ ఇది టాప్ ఆఫ్ ద టేబుల్ ఉంది అనుకుంటావా, అలా నువ్వు చూసే లోపల 2 weeks లో లోవర్ టేబుల్ లో ఉంటుంది. అలా ఉంటుంది మాట. డీకి రిజైన్ చేసి వెళ్ళిపోతాడు, నా వల్ల కాదు, ఈ టీం కూడా దరిద్రం, నా Yes. వల్ల కాదు, నేను కూడా ఇవ్వలేను కోచింగ్ అని చెప్పి. Yes. రేపు అయితే ఇంకా లాస్ట్ కి మిస్టర్ మ్యాక్స్ వర్షం కోచింగ్ అంటున్నారు. ఇస్తాడే వచ్చి. వర్షం అంటున్నారు మరి రేపు. ఇది గుర్తుందా ఏంటది? అదేనా? వర్షం అన్నప్పుడు? నా రేపు ఆ, యో- నీ నీ తరపున ఒక్కొక్క టీం తరపున ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు ఉంటారు? ప్లేయర్ ఆఫ్ ద టీమ్ లైక్ MVP టీమ్స్. ఆర్సీబీ తరపున SRH, ఏ, ఆర్సీబీ, ఆ, ఆర్సీబీ రజత్ పాటిడార్. రేపు MVP. ఎస్. కేకేఆర్ కేకేఆర్ అంటే ఆండ్రూ రసెల్. నీకు చేయ. కేకేఆర్ అయితే ఎందుకు అంక్రిష్ రఘువంశీ. ఆర్సీబీ వచ్చేసరికి టఫ్ టు పిక్, బట్ ఓకే ఎనీవే కోహ్లీ. కోహ్లీ. ఓకే ఓకే, నైస్ కోహ్లీ. నైస్. నాకు కేకేఆర్ నుంచి చక్రవర్తి. సగం మంది ఇంగ్లీష్ వాళ్ళందరినీ తీసేస్తాడని నా ఫీలింగ్. కానీ ఇండియన్ మాల్ ఉంది అడ్డంగా నిలబడిపోద్ది. అదే చూద్దాం. అంటే కేకేఆర్ తరపు నుంచి అనిపిస్తున్నాడు. పటిదార్ వర్సెస్ వర్సెస్ చక్రవర్తి. పటిదార్ వర్సెస్ చక్రవర్తి. ఎక్సైటింగ్ బ్యాటిల్ టు ఇంట్రెస్టింగ్ లుక్ అవుట్ ఫర్. కాంటెస్ట్. ఎక్సైటెడ్, ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. ఎట్లా నాకు ఎట్లయితే చూద్దాం. రఘువంశీ స్లాష్ రహానే రేపు. రఘువంశ్. ఇద్దరు ఓకే ఒకవేళ ఓకే, రఘువంశీ టీంలో లేకపోతే రహానే. నైస్ నైస్. ఆర్సీబీ తరపు నుంచి కొంచెం బయాస్ గా అనుకోండి, పర్లేదు. ఐ థింక్ భువి, హీ విల్ మేక్ వండర్స్ మ్యాన్ టుమారో ఇన్ మై Maybe. ఒపీనియన్. ఈడెన్ కదా, సో ఛాన్సెస్ ఉన్నాయి. సో యా, అది నా ప్రకారం. అండ్ విన్, ఐ హోప్ ఆర్సీబీ, బట్ ఐ థింక్ కేకేఆర్ విల్ విన్. ఐ హోప్ ఆర్సీబీ యాజ్ వెల్. ఇంకా ఓకే, ఫాస్ట్ గా ఫైనల్ సెగ్మెంట్ మనం ఫినిష్ చేసేసుకున్నాం. ఆరెంజ్ క్యాప్. ఆరెంజ్ క్యాప్ ఆరెంజ్ క్యాప్. ఆరెంజ్ క్యాప్ ఇట్స్ ఎ డిఫికల్ట్ చాయిస్ యాక్చువల్లీ. ఎవరు అనుకుంటున్నారు? ఆరెంజ్ క్యాప్ వెరీ డిఫికల్ట్ టు పిక్. ఫిల్ సాల్ట్. చాలా టిపికల్. నాకైతే అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ. నాకు ఐదర్ జైస్వాల్ ఆర్ ఇషాన్ కిషన్ అనిపిస్తుంది. నాకు అభిషేక్. ఇషాన్ కిషన్. మేబీ ఇషాన్ కిషన్ ఆర్ జైస్వాల్, వీళ్ళిద్దరిలో ఒకరు అనిపిస్తుంది. పర్పుల్ క్యాప్ చక్రవర్తి. మీకు? ఇద్దరు ముగ్గురు ఉన్నారు బట్ చూడాలి అదే.
భువనేశ్వర్ కుమార్, ఇంకా నాకు నాకు చెప్పు చెప్పు. మొహమ్మద్ సిరాజ్. మొహమ్మద్ సిరాజ్. నాకు చక్రవర్తి, లేదా మీకు అనిపించచ్చు మళ్ళీ బయాస్ అని. యూజీ. ఐ షమియా. ఐ థింక్ షమి. సలైవర్ రూల్ ఇస్ బ్యాక్ మ్యాన్. చాలా క్రేజీ చేస్తాడు. 2 న్యూ రూల్స్ ఏంటి, ఇప్పుడు సలైవా పెట్టచ్చు, రివర్స్ స్వింగ్ ఇచ్చి పాడు దొక్కుతాడు, డెత్ లో క్రేజీ అయిపోతాడు షమీమా ఇప్పుడు. నా ప్రిడిక్షన్ ప్రకారం ఒకవేళ ఈ 2 ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయితే ఆర్సీబీ ఐపీఎల్ గెలవాలి. బట్ చూడాలి. చూద్దాం. భువనేశ్వర్ కుమార్ ఇస్ అ గుడ్ పిక్, బట్ ఫిల్ సాల్ట్ ఇస్ కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్. 2018 కేన్ మావా ఇంకా భూవీ గెలిచారు, ఆరెంజ్ పర్పుల్ క్యాప్ రెస్పెక్టివ్లీ. ఓడిపోయాం. ఫైనల్స్ వచ్చారుగా. ఫైనల్స్ కి వచ్చాము, చెప్తున్నా ఇక్కడ ఓడిపోయాం. మనం ఆర్సీబీని ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై చేయలేదు ఇందాక. హోమ్ డు యూ థింక్ ఎవరు వస్తారు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్? యంగ్స్టర్, యంగ్ టాలెంట్. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ ఇన్ మై ఒపీనియన్ నమందిర్. మందిర్ క్వాలిఫై అవ్వడు. హోప్ఫుల్ అవుతాడు, క్వాలిఫై అవ్వడేమో అనుకుంటా. అయితే నమందిర్ క్వాలిఫై అవుతాడు. హోప్ఫుల్లీ ఉండొచ్చు. ఏమో కొంచెం ఎగ్జైటింగ్ గా కావాలనుకుంటే యాక్చువల్లీ వాడిని కన్సిడర్ చేస్తారా? హర్ప్రీత్ బ్రార్. హర్ప్రీత్ బ్రార్ లేదు. టూ సీజన్స్ మీద అయింది. ఇంకా ఏజ్ కూడా ఎక్కువ. అయితే కష్టమే. నమందిర్ కాదు అయితే. నమందిర్ అవ్వచ్చు, కొంచెం ఛాన్స్ ఉంటుంది. నమందిర్ కాదంటే ఇంకెవరు? నమందిర్ కాదు అంటే రచిన్ రవీంద్రకి ఛాన్స్ లేదు. రచన అతను ఇంటర్నేషనల్ కూడా ఆడేశాడు బానే. ఇంటర్నేషనల్ ఆడేశాడు. ఇంకా యష్ దయాల్ ఉందా నమందిరే. ఛాన్స్? లేదు లేదు. జస్దాల్ కూడా 2 సీజన్స్ గుజరాత్ టైటన్స్ అయింది. ఆర్సీబీ. మేబీ నమందిర్, మేబీ అనికేత్ వర్మ, మేబీ. అనికేత్ వర్మకి బ్రాకెట్స్ లో ప్రొవైడెడ్ ఛాన్స్ వస్తే అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద సీజన్, హాఫ్ అదే, అట్లీస్ట్ 10 మ్యాచెస్ అయినా, 10 మ్యాచెస్ మినిమం. మేబీ ఫుల్ సీజన్ వస్తే ఛాన్స్ అప్పుడు. ఇంకా చిన్న మేబీ ఒకవేళ రాబిన్ మిన్స్. రాబిన్ మిన్స్ యా నడిపిస్తే మేబీ రాబిన్ రాబిన్ మిన్స్. మిన్స్ అవును. మరి ర్యాన్ రికల్టన్ కూడా. ర్యాన్ రికల్టన్ ఫస్ట్ సీజన్ రాయన్ ఐపీఎల్ రాయన్ కష్టం. కొంత టెస్ట్ మ్యాచెస్ ఇంటర్నేషనల్ ఆడారు కదా. ఇంటర్నేషనల్ ఆడేశాడు కదా. ఇక్కడ ఏం ఛాన్స్ లేదు. కేకేఆర్ లో నో ఛాన్స్. మేబీ అంకుష్ రఘువంశీ అవ్వచ్చు. ఈడున్నాడే యా క్రేజీ అంకుష్ సిక్సెస్ రఘువంశీ కొడుతున్నాడు, అవ్వచ్చు. లూనిత్ సిసోడియా సిసోడియా చాలా బాడుతున్నాడు, చాలా చాలా బాడుతున్నాడు. మరి రమన్దీప్ సింగ్ అయ్యే ఛాన్స్ లేదేమో ఏజ్ ప్రకారంగా. రమణదీప్ సింగ్ కష్టం. అంతే, మేబీ వాళ్ళే ఇక అంతే. హై ప్రాబిలిటీ రమణదీప్ ఎక్కువ ఛాన్స్ దొరుకుతుంది కాబట్టి. యా, దట్స్ ఇట్. సో యా, వీళ్ళు అవ్వచ్చు. MVP ఆఫ్ ద సీజన్ ఇన్ మై ఒపీనియన్, MVP ఐదర్ చక్రవర్తి ఆర్ ట్రావిస్ హెడ్. ఏంటి క్లాస్ ఇంగ్లీష్ క్లాస్ అనా దీక్ష? రచిన్ మేబీ. రచిన్ చాలా కొంచెం గట్టి ఇంపాక్ట్ ఇచ్చేసి గట్టిగా. నైస్ నైస్. ఓకే, ఆల్ ప్రిడిక్షన్స్ డన్. ఓకే, సో గైస్ మనం ఫినిష్ చేద్దాం. ఇప్పటికే చాలా పార్ట్స్ అయింది మనది. ఎన్ని పార్ట్స్ అయిందో మనకు కూడా తెలియదు, ఎడిట్ చేస్తే తెలుస్తుంది. సో యా గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద ఎపిసోడ్. ఐ హోప్ యూ లైక్ ఇట్. వి జస్ట్ ట్రైడ్, ఏదో కొత్త ట్రై చేసాం, జస్ట్ క్యాజువల్ థింగ్. విల్ ట్రై టు మేక్ ద సెటప్ బెటర్.
అంటే my first day ఈరోజు. So yeah, thanks for watching. Keep updated with us for the rest of the IPL season. Bye. Yeah. Just support, like, subscribe, థ్యాంక్ యూ and professional థ్యాంక్ యూ Thank you. ప్రొఫెషనల్ చాటర్స్ chatters, etc. థ్యాంక్ యూ Bye.